హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణలో ప్రజాపాలన చూసుకుంటే అందులో భాగంగా మనకి కొత్త రేషన్ కార్డ్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అయితే రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఏ విధంగా ఫిల్ చేయాలి అని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ప్రజాపాలనలో రేషన్ కార్డ్ అనేది కొత్త నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో అది మీరు ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు రావచ్చు, ఏ విధంగా ఫిల్ చేయాలి, ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఇక్కడ ఫామ్ అయితే కనబడుతుంది కదా, ఈ ఫామ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అయితే లభిస్తుంది. ఒకవేళ మీకు ప్రజాపాలన సంబంధించి ఫామ్ కనుక, అంటే పెద్ద ఫామ్, ఈ ఫామ్ కనుక ఫిల్ చేయాలి అని మీకు కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్. ఖచ్చితంగా మీకోసం మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ముందుగా మనకి రేషన్ కార్డ్ సంబంధించి ఈ వివరాలన్నీ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం. సో మీకు ముందుగా చూసుకుంటే దరఖాస్తు సంఖ్య అయితే మీకు అయితే ఇవ్వనవసరం లేదు. దరఖాస్తు ఫోటో అయితే తీసుకెళ్ళండి. సో అక్కడ అంటించుకోవాలి ఫోటో అయితే. తర్వాత మీ యొక్క పేరు అయితే ఎంటర్ చేయాలి. తర్వాత లింగం, అంటే మీరు మగవారు అయితే మగవారు, లేదంటే స్త్రీ అయితే రాయవలసి ఉంటుంది. అండ్ అలాగే క్యాస్ట్, కులము, అలాగే పుట్టిన తేదీ అయితే రాయవలసి ఉంటుంది. అలాగే ఆధార్ నంబర్, తర్వాత మొబైల్ నెంబర్ అయితే వేయవలసి ఉంటుంది. తర్వాత వృత్తి, అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఇక్కడైతే వేయవలసి ఉంటుంది. సో అలాగే కుటుంబ క్రమసంఖ్య, పేరు, దరఖాస్తు సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చిరునామా, ఇంటి నెంబర్, అలాగే వార్డు నెంబర్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా, ఈ విధంగా పూర్తి వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేయండి. తర్వాత లాస్ట్లో చూసుకుంటే ఇది మీరు ఫిల్ చేయని అవసరం లేదు. ఎవరైతే మీకు అక్కడ అప్లికేషన్ మీకైతే కౌంటర్లో ఇస్తారో సో వాళ్ళైతే ఫిల్ చేసి మీకైతే ఇస్తారు. ఇది రసీదు అనమాట. ఈ రసీదు మీ దగ్గర అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు ఈ రేషన్ కార్డ్ సంబంధించి అప్లై చేసినట్టు మీ దగ్గర ఆధారం ఉందని అడిగితే ఈ రసీదు అయితే చూపించవచ్చు. సో మీరు అప్లై చేసినట్టు అయితే ఉంటుంది. దరఖాస్తు సంఖ్య బట్టి మీకు తొందరగా రేషన్ కార్డ్ అయితే వస్తుంది. కొత్త రేషన్ కార్డ్ అయితే ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి అడగండి. డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్రజాపాలన సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys. Bye bye now.